ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 31వ తేదీన కుంభరాశి వీరికి గ్రహాల స్థానం మారడం వలన వీరికి కాస్త అదృష్టం అనేది పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానంలో చంద్రుడు ఉండడం వలన వీరికి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. అలాగే రాహువు తమ రాశిలో ఉండడం వలన వీరికి ఏ విధంగా ఉండబోతుంది, ధనస్థానంలో శనీశ్వరుడు ఉంటున్నాడు కాబట్టి ఆర్థికంగా లాభాలు వచ్చే ఇక నుండి అవకాశం ఉంటుంది. కుజుడు స్థానం మారడం వలన కుజుడు శుక్రుడు ఒకే స్థానంలో ఉండడం వలన వీరికి ఏ విధంగా ఏ విషయంలో ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే పూర్తి గోచార ఫలితాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. వీరి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే గోచార ఫలితాలను బట్టి, గ్రహాలను బట్టి మీ జీవితంలో ఎలాంటి శుభాలు వస్తున్నాయి, అశుభాలు వస్తున్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎవరి వల్ల ఎలాంటి పరిచయాలు పెరుగుతాయి అనేవి పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం. సూర్యుడు కుజుడు దగ్గరికి వెళ్ళడం వలన వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. మాటకారిగా ఉన్నవారికి ఇబ్బందులు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు కలిసి ఉండడం వలన కాస్త మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాస్త జాగ్రత్తగా తీసుకున్నట్లయితే గ్రహ ప్రభావం అనేది మీపైకి రాకపోవడం అనేది జరుగుతుంది. అలాగే శనీశ్వరుడు మీకు ఇంకా మీ ఏలినాటి శనిలో ఉంటున్నాడు. కొన్ని రోజుల పాటు మీకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఏలినాటి శని ముగిసే ముందు మీకు కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. ఆ కష్టాలకు మీరు భరించినట్లయితే మీకు ఏలినాటి శని తొలగిపోయి చాలా సంతోషంగా, ధనపరంగా, ఆర్థికంగా లాభాలు రావాలంటే ఏం చేయాలి అనేవి కూడా తెలుసుకుందాం. ధనపరంగా మీకు లాభాలు రావాలంటే ప్రతిరోజు 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే ఈ 2 మంత్రాలు చదవండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇంతవరకు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూశారు. కుంభరాశి వ్యక్తి అంటే చాలా కష్టజీవి. వీరికి ఎప్పుడు కష్టాలే కానీ సంతోషాలు మాత్రం ఇంతవరకు లేవు. వచ్చినట్లే వస్తాయి, వెంటనే సంతోషాలు వెళ్ళిపోతాయి. వీరి జీవితంలో కష్టాలు ఎక్కువ, సంతోషాలు చాలా తక్కువ. చేసే ప్రతి పనిలో లాభాలు చూసుకోకుండా వీరు పని పూర్తి చేస్తూ వెళ్తారు. ఆ విషయంలో వీరికి లాభాలు వస్తాయి కానీ కష్టాలు, కన్నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన ఆర్థికంగా డబ్బు అనేది నిలవకుండా పోతుంది. అలాగే నా అనుకున్న వారి కోసం ఎంతైనా కష్టపడతారు. కుటుంబం కోసం చాలా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా వారి సంతానం కోసం, అలాగే తమ భాగస్వామి కోసం కూడా ఖర్చు ఎక్కువగానే చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి కష్టాలు ఎందుకు ఇంతకాలంగా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ముగుస్తున్నాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మొదటిగా గ్రహాలు మార్పు వలన వీరి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి అనేవి తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఆ గ్రహాలు మీకు మార్పు రావడంతో మీ జీవితంలో కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ముఖ్యంగా మీకు మొదట ఆర్థికంగా నష్టాలు కలగకుండా చూసుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే మీ జీవితం స్థిరపడుతుంది. బంధాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. కొన్ని ఇబ్బందులు వచ్చినా, మానసికంగా ఒత్తిడి వచ్చినా చంద్రస్థానం ఇప్పుడు మారడంతో మీకు
మీరు ఓపికతో సహనంతో ఉన్నట్లయితే మీకు వచ్చే కష్టాలు వెంటనే తీరిపోతాయి. చంద్రబలం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుబలం మీకు ఎక్కువగా ఉండడం వలన ఏది చేసినా కలిసి రావడం అనేది ఇక నుండి జరుగుతుంది. అలాగే గత కొన్నేళ్లుగా ఏలినాటి శని ఉండడం వలన మీకు నష్టాలు, బాధలు, కన్నీళ్లు మాత్రమే చూస్తారు. ఆర్థికంగా నష్టాలు ఎన్నో చూశారు, అప్పుల బాధలు చూశారు. కానీ ఇక నుండి ఒక్కొక్కటిగా ముగిసిపోతుంది. కష్టానికి ప్రతిఫలం రావడం మొదలవుతుంది. అలాగే మిమ్మల్ని చాలామంది మీ కష్టాన్ని గుర్తించలేకపోతారు. ఇక నుండి అది మొదలవుతుంది. 2 రోజులు మీకు ఒక అదృష్టమైన రూపంలో ఒక అదృష్టం అనేది పట్టబోతుంది. అది ఏ రూపంలో ఎవరి వల్ల వస్తుంది. అలాగే ఊహించకుండా మీకు ఒక స్త్రీ వల్ల లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక స్త్రీ వల్ల మీకు మంచి అవకాశం, మీరు చేసే వృత్తిల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఎలాంటి వృత్తుల్లో ఉన్న వారికైనా ఒక అవకాశం అనేది వస్తుంది. ఆ అవకాశం మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది ఎంతో మారుతుంది. ఏ విషయంలోనైనా ఈ రోజున ధైర్యంగా, సాహసంగా ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీకు మంచి జరుగుతాయి. కానీ మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్తగా పాటించండి. ఎందుకంటే ఏలినాటి శని ముగిసే ముందు మీకు శనీశ్వరుడు నాలికపై కూర్చుంటాడు. కాబట్టి మీ మాట పద్ధతిలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చే లాభాలు వస్తాయి. లేదా మంచి అవకాశాలు కోల్పోతారు. ఇది జరిగినా నా మంచి కోసమే అని తలుచుకొని మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పట్టుదలతో ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఇక నుండి పట్టుదల ఎక్కువగా పెరుగుతుంది. అన్ని విషయాలలో కలిసి రావాలంటే చాలా కష్టపడాలి. కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవాలి. అందరితో గొప్పగా అనిపించుకోవాలని కోరిక కూడా మొదలవుతుంది. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ముందుగా ప్రశాంతంగా ఉండి ఏదైనా ఆలోచించండి. ఆ ఆలోచన విధానాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఖర్చులు కూడా తగ్గించడం వలన మీకు ఆదాయం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి వృత్తిలో గౌరవం పెంచుకోండి. ఆ వృత్తిని గౌరవించినట్లయితే మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కలగవో. వచ్చే వ్యాపారవేత్తలు కూడా మీకు చాలా అనుకూలంగా మారుతారు. అలాగే ఉద్యోగంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మీరు మెల్లిమెల్లిగా ఓపికతో, సహనంతో మార్పు అనేది చేసుకోండి. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారి కూడా ఇలాగే జరగబోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని శుభవార్తల వలన మీరు మానసికంగా ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉండే సమయం అనేది వస్తుంది. 2-3 రోజుల క్రితం నుండి మీరు మానసికంగా ఒత్తిడిగా ఉన్నారు. అనవసరంగా అందరితో మాటలు పడుతూ అవమానాలు పొందుతూ వస్తున్నారు. కానీ ఈ రోజు నుండి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని అన్నవారే మీ మనసులో ఏ విధంగా ఉన్నారు, అలాగే వారి గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా మిమ్మల్ని విమర్శించిన వారే మీకు ఎలాంటి జీవితం వస్తుంది, అలాగే మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారని తెలుసుకుంటారు. వారు మనసులో క్షమాపణ అడుగుతారు. ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్నవారు ఎవరు, ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు లాభాలు ఏ విధంగా వస్తాయంటే మీరు చేసే వృత్తిలో అభివృద్ధి చెందడానికి వారు చిన్న సహాయం, సలహా ఇస్తారు. అది మీరు అనుసరించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అనుకోకుండా వ్యక్తులు పరిచయం, అలాగే ఆ వ్యక్తుల వల్ల ఏ విధమైన లాభాలు, ఏ పని చేస్తే సకాలంలో పనులు పూర్తి అవుతాయి, ఎలాంటి లాభాలు వస్తాయని అన్ని విషయాలు తెలుసుకుంటారు. మీరు ఈ రోజు నుండి ముఖ్యంగా పట్టుదలతో ఏ పని అయినా శ్రమించి